మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే. ప్రఖ్యాత జాతీయ మీడియా ఇండియా టుడే తాజా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే దేశ రాజకీయాల్లో మారుతున్న ధోరణులను స్పష్టంగా తెలియజేస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఊహించని విధంగా బీజేపీకి సొంతంగా మెజారిటీ రాని నేపథ్యంలో ఏడాది తిరిగేలోపే పరిస్థితి ఎన్డీఏకు అనుకూలంగా మారుతోందని ఈ సర్వే నివేదించింది. ఈ రోజు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ 324 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేయడం గమనార్హం. 2024 లోక్సభ ఎన్నికలు బీజేపీకి ఎన్డీఏకు ఒక పాఠాన్ని నేర్పాయి. 400 దాటుతామనే నినాదం పక్కకు పోయి బీజేపీ 240 సీట్లకే పరిమితమైంది. ఎన్డీఏ మొత్తం 290 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 234 సీట్లతో గట్టి పోటీ ఇచ్చింది. కానీ ఇప్పుడు 2025 పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. సర్వే ప్రకారం ప్రతిపక్ష ఇండియా కూటమి బలం గణనీయంగా తగ్గి 208 సీట్లకే పరిమితమవుతుందని అంచనా. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి వరుస పరాజయాలు చవిచూడడంతో ఈ క్షీణత స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ సీట్లు 260. ఇది సొంతంగా మెజారిటీకి కొద్దిగా తక్కువైన గత ఎన్నికల కంటే మెరుగైన ప్రదర్శనగా చెప్పొచ్చు. ఎన్డీఏ మొత్తం సీట్లు 324. ఫిబ్రవరిలో అంచనా వేసిన 343 కంటే తక్కువైనా ఇప్పటికీ సుస్థిర మెజారిటీ సూచిస్తుంది. కాంగ్రెస్ సీట్లు 97. 2024లో సాధించినవి 99 సీట్ల కంటే కొద్దిగా తక్కువ. కానీ ఫిబ్రవరి ఎంఓటీఎన్ అంచనాలో 78 కంటే ఎక్కువ. ఇండియా బ్లాక్ మొత్తం సీట్లు 208. 2024లో సాధించిన 234 సీట్ల కంటే ఇది గణనీయంగా తక్కువ. ఓటు శాతం ఎన్డీఏకి 46.7%, 2024లో 44% నుండి పెరుగుదల. ఇండియాకు 40.9%. ఈ సర్వే జూలై 1 నుండి ఆగస్టు 14, 2025 మధ్య జరిగింది. దేశవ్యాప్తంగా 2,06,826 మంది అభిప్రాయాలను విశ్లేషించగా ఈ సర్వే ఫలితాలు ప్రధాని మోదీ ఆధిపత్యం తిరిగి బలపడుతున్నట్టు సూచిస్తున్నాయి. బీజేపీ ఒంటరిగా మెజారిటీ దిశగా కదలలేకపోయినా ఎన్డీఏ కూటమి బలం ద్వారా మోదీ నాయకత్వం మరింత పటిష్టమవుతోందని స్పష్టమవుతోంది. ప్రతిపక్ష కూటమి ఐక్యత, ప్రభావం తగ్గుతున్నాయని కూడా ఇది తెలియజేస్తోంది. 2024 ఎన్నికల తర్వాత ప్రతిపక్షం తమ వ్యూహాలను మార్చుకోవడంలో విఫలమైందనడానికి ఇది నిదర్శనం.